యాంకర్ సౌమ్యారావు జబర్దస్త్ యాంకర్గా రాణించిన విషయం తెలిసిందే. అనసూయ వెళ్ళిపోవటంతో ఆమె స్థానంలో సౌమ్యారావు వచ్చింది. కన్నడకు చెందిన ఈ నటి సీరియల్స్ ద్వారా కెరీర్ని ప్రారంభించి తెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఓ షోలో ఆమె హైపర్ ఆదితో కలిసి స్కిట్ చేసి మెప్పించింది. ఆ సమయంలో సౌమ్యారావు హైలైట్ అయ్యింది. అంతేకాదు, ఈటీవీలో జబర్దస్త్ షోకి యాంకర్గా చేసే ఛాన్స్ని దక్కించుకుంది. దాదాపు ఏడాదికి పైగానే హోస్ట్గా చేసింది సౌమ్యారావు. వచ్చి రాని తెలుగులో ఆకట్టుకుంటుంది, అలరించింది. దీనికి తోడు హైపర్ ఆదితో ఆమె కన్వర్జేషన్, స్కిట్లు ఆకట్టుకున్నాయి. దీంతో ప్రారంభంలో బాగా ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత సౌమ్యారావుకి క్రేజ్ తగ్గింది. ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. జబర్దస్త్ అంటేనే మసాలా, పులిహోర కలపటం, ఫన్ జనరేట్ చేయటం, ఎంటర్టైన్ చేయటం. కానీ సౌమ్యారావు అంత యాక్టివ్గా చేయలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆమెని పక్కన పెట్టారు. అయితే షోలో 1-2 సార్లు ఆమె తన తల్లిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తన అమ్మని కాపాడుకోలేకపోయానని, తన సక్సెస్ని ఆమె చూడలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది సౌమ్య. తాజాగా మరోసారి సౌమ్యారావు కన్నీళ్లు పెట్టుకుంది. లేటెస్ట్ షోలో ఆమె మరోసారి తల్లిని గుర్తు చేసుకుంది. అందరి ముందు ఎమోషనల్ అయ్యింది. అమ్మ కాదు, నా బిడ్డ అని తెలిపింది. అమ్మతో మంచిగా ఫోటో కూడా తీసుకోలేకపోయానని, అమ్మ బావున్నప్పుడు తన వద్ద ఫోన్ లేదు, కెమెరా లేదని, కానీ ఆమె ఆసుపత్రి బెడ్పై ఉన్నప్పుడు కెమెరా ఉంది, ఫోన్లు ఉన్నాయి, కానీ మంచి ఫోటోలే లేవు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సౌమ్యారావు. ఈ క్రమంలో తండ్రి గురించి రియాక్ట్ అయింది సౌమ్యారావు. నాన్న గురించి ఎప్పుడూ చెప్పలేదు అని యాంకర్ రష్మి అడిగింది. దీనికి ఆమె రియాక్ట్ అవుతూ నాన్న గురించి గొప్పగా చెప్పుకోవటానికి ఏమీ లేదు అని తెలిపింది. వాళ్ళు గొప్పవాళ్లు కాదు అని తెలిపింది. అమ్మ ఆసుపత్రి బెడ్పై ఉన్నప్పుడు, నాన్న మరో లేడీస్తో ఉన్నప్పుడు అమ్మ చూసింది అంటూ బోరున విలపించింది. ఆమె మాటలు ఆద్యంతం గుండె బరువెక్కించాయి, వైరల్ అవుతున్నాయి. తాజాగా సౌమ్యారావు శ్రీదేవి డ్రామా కంపెనీ హోలీ స్పెషల్ ఎపిసోడ్లో పాల్గొంది. ఇందులో హైపర్ ఆదితో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు, ఇతర టీవీ ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారు. దీనికి సౌమ్యారావు కూడా వచ్చింది. ఇందులో తన అమ్మ ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె ఇలా ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలై ఆద్యంతం ఆకట్టుకుంటోంది, వైరల్ అవుతోంది కూడా. వచ్చే ఆదివారం ఈ ఎపిసోడ్ ఈటీవీలో టెలికాస్ట్ కానుంది.